రిషి బాబా మీకు గుర్తులేదా? నైనా అక్క పెళ్ళయ్యాక ఆవిడ గృహప్రవేశం కూడా ఇలాగే జరిగింది. ఈ రోజు ఈ ఇంట్లో తనూజ గృహప్రవేశం చేస్తుంది. తను గృహప్రవేశం తను రోజు ఇంట్లోకి వస్తూనే ఉంటుందిగా. కానీ ఇవాళ విషయం వేరు. ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్ళయింది కదా. కానీ మోహిని కానీ గిని ఏమీ లేదండి. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు కదా. మామ్, ఆ రాక్షసుడిలాగే మీకు కూడా తనుని నన్ను చూస్తే జోక్గా ఉందా? పెళ్ళనేది జోక్ కాదు రిషబ్. నీ చెల్లెలకి న్యాయం చేయడానికి తనూజ నిన్ను పెళ్లి చేసేసుకుంది. 2 సార్లు ఆ రాక్షసుడి బారి నుండి నీ ప్రాణాలు కాపాడింది. తనొక కోడలిగా ఒక భార్యగా తన బాధ్యత నిర్వర్తించింది. ఇదంతా నీకు జోక్గా అనిపిస్తుందా? ఇదంతా జోక్ అని మీరు కూడా అనుకుంటున్నారా? కానీ మోహిని, కొన్ని గంటల క్రితం వరకు నువ్వు ఈ పెళ్లిని వ్యతిరేకించావు కదా. నేను ఈ పెళ్లిని వ్యతిరేకించలేదండి. కానీ వీళ్ళెవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్న పద్ధతిని వ్యతిరేకించాను. ఆ రాక్షసుడు వీళ్ళిద్దరినీ ఏం చేస్తాడోనని ప్రతి క్షణం ప్రతి నిమిషం భయపడ్డాను. అయినా నా భయం కూడా తప్పు కాదు కదా. ఇప్పుడు రిషబ్కి తనుకి పెళ్ళయింది. ఇప్పుడు తను రిషబ్ భార్య. లేదు మామ్, నిజానికి మా పెళ్లి జరగలేదు. ఇది ఒక డమ్మి పెళ్లి మామ్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందంటే నీ ఉద్దేశం? రిషబ్, నువ్వు పెళ్లి చేసుకున్నావు, కానీ ఈ పెళ్లి నిజం పెళ్లి కాదు అని నువ్వే అంటున్నావు. అలా ఎలా? తను ఈ విధంగా ఎలా మాట్లాడడం విచిత్రంగా అనిపించడం లేదా? ఏం మాట్లాడుతున్నావు రిషి? ఇది పెళ్ళని నువ్వు ఒప్పుకోవడం లేదా? నేనే కాదు డాడ్, తను కూడా ఒప్పుకోదు. ఈ పెళ్లి మేము కేవలం రాక్షసుని చంపడానికే చేసుకున్నాం. ఇలాగే చేయాలని మేము ముందే డిసైడ్ చేసుకున్నాం. ఈ పెళ్లి మేము ఇష్టపడి చేసుకోలేదు. 7 అడుగులు నడిచావా? సింధూరం పెట్టావా? ఒక నిమిషం మామ్, రాఖీ విషయంలో జరిగిన సంఘటన తర్వాత నేను తను నిజంగా చాలా కోపంలో ఉన్నాం. ఆ రాక్షసుని చంపాలను, అందుకే పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు కూడా చంపాలనుకున్నాం. పేరుకు మాత్రమే అది పెళ్లి, అసలు అది పెళ్ళే కాదు మామ్. ఆ రాక్షసుని చంపడం కోసం చేసుకున్నాం. మామ్, అర్థం చేసుకో. రిషబ్, నువ్వు తనుజ గురించి ఆలోచించవా ఏంటి? ఈ పెళ్లిని పెళ్లిగా ఒప్పుకోనని తను ముందే చెప్పింది మామ్. కావాలంటే మీరే అడగండి తన్ని. తనేం చెప్పిందో ఏం చెప్తుందో అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు రిషబ్. సరే అయితే తను వస్తుంది కదా, మీరే అడగండి. అప్పటి వరకు నన్ను వదిలేయండి. నాకు చాలా హెడేక్గా ఉంది. దయచేసి నన్ను వదిలేసేయండి. అదిగో చూడు, తనుజ్ వచ్చేసింది. తననే అడుగుతాను. ఇప్పుడు మీ నాన్నగారికి ఎలా ఉంది? ఇంకా కోమాలోనే ఉన్నారు. నువ్వేం బాధపడకు తల్లి. మీ నాన్నగారికి మంచి ట్రీట్మెంట్ అందేలా అరేంజ్మెంట్స్ చేద్దాం. థ్యాంక్స్ అంకుల్. ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది, కానీ ఎలా జరిగిందో తెలీదు. కనీసం నేను ఆయనతో మాట్లాడడానికి కూడా వీలు కాలేదు. ఆయన త్వరలోనే కోలుకుంటారు తల్లి. తను మేము నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నువ్వు ఇక్కడ ఎందుకు నుంచున్నావు? రా లోపలికి. లేదు, ఇప్పుడు నువ్వు మామూలుగా లోపలికి రావడానికి వీల్లేదు. ఈ రోజు నేను నిన్ను మన ఆచారం ప్రకారం గృహప్రవేశం చేయిస్తాను. స్టాప్ ఇట్ మామ్, ప్లీజ్. మీరు ఇలా. నాకంతా తెలుసు. మీ పెళ్లి జరిగిన తర్వాత నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నేను చాలా కోపంగా ఉన్నాను. నేను అనరాని మాట్లాడినాను. కానీ ఇప్పుడు జరిగిందంతా మాకు తెలిసింది. మనస్ఫూర్తిగా నిన్ను కోడలిగా అంగీకరిస్తున్నాం. మేమందరం నిన్ను స్వీకరిస్తున్నాం. ఈ ఇంటి కోడలిగా నిన్ను గౌరవిస్తున్నాం. అంటే నిజానికి అలాంటి విషయం ఏమీ లేదు. చూసారా, నేను చెప్పాను కదా, తను కూడా ఈ మ్యారేజ్ని యాక్సెప్ట్ చేయదు. నువ్వు ఈ పెళ్లిని అంగీకరించట్లేదా? వాళ్ళిద్దరూ జరిగిన పెళ్లిని యాక్సెప్ట్ చేయనప్పుడు దెన్ ఇట్స్ ఓకే మోహిని. కానీ ఆ అపరంజిత మోహిని, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేయనప్పుడు మనమేం చేయగలం? కాలం మారిపోయింది. ఆలోచన విధానం మారింది. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటాయి. దానికి మనమేం చేయలేం మోహిని. పైగా వాళ్ళిద్దరికీ ఏం చేయాలో ఏది చేయకూడదో తెలుసు. వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు. మనం వాళ్ళని ఏ విషయంలోనూ ఫోర్స్ చేయకూడదు. ఈ
రాక్షసుడు ఈ అమ్మాయిని స్వచ్ఛంగా ప్రేమించాడు. కానీ ఈమె ప్రేమ అబద్ధం, మోసం ఉందని పాపం అతనికేం తెలుసు? ఇదొక మోసపోయిన ప్రేమ కదా. తను వాళ్ళకి ఈ పెళ్లి మనం ఇష్టంగా చేసుకోలేదని చెప్పు. బాగా ఆలోచించుకొని సమాధానం చెప్పు తనుజ. పెళ్ళనేది ఆడుకునే ఆటేం కాదు. మోహిని, పెళ్లి చేసుకున్నారంటే అర్థం వాళ్ళకి ఇష్టం లేకపోయినా జీవితాంతం అలాగే చేసుకున్న వ్యక్తితో కలిసి ఉండాలని కాదు. ఈ రోజు నేను కేవలం తనుజ సమాధానం మాత్రమే వినాలనుకుంటున్నాను. చూడు, నీ సమాధానమే డిసైడ్ చేస్తుంది ఈ ఇంట్లో కొత్త కోడలు గృహప్రవేశం చేస్తుందా లేదా అని. పెళ్లి చేసుకుని కొత్త పెళ్లి కూతురు నిలబడి ఉంది, గుమ్మంలో కలశం ఉంది, అత్తారీలు ఆహ్వానిస్తుంది. ఇప్పుడు చెప్పు తనుజ, నువ్వు ఈ రోజు ఈ ఇంట్లోకి కొత్త కోడలుగా గృహప్రవేశం చేస్తావా? తను ఏంటిది? ఈ పెళ్లి మనం రాఖీ పగ కోసం చేసుకున్నాం. పెళ్లి చేసుకున్నాం కనుక ఆ బంధం నిలబెట్టుకోవాలి. వాట్ నాన్ సెన్స్! నేను ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేయట్లేదు. రిషబ్ ఇప్పుడు తనుజ ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేసినప్పుడు నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? నువ్వు రిషబ్ మాటలనే పట్టించుకోకు. తనకు అర్థం కావడం లేదు. ఒక్కోసారి ఏది తప్పో ఏది ఒప్పో సరిగా గ్రహించలేడు. నిదానంగా అన్నీ తెలుసుకుంటాడు. లోపలికి రమ్మా. ఈ కుంకుమ పళ్ళెల్లోని కాలు పెట్టి మన ఇంట్లోకి గృహప్రవేశించి. సో ఆ అపర్ణ ఈ ఇంట్లోనే ఉందన్నమాట. ఈమె కోసమే నేను వెతుకుతున్నాను. తనే ఆ మనిషిని బ్రహ్మరాక్షసుడిగా మార్చింది. ఈమె కారణంగా నేను నా తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను, రాఖీని పోగొట్టుకున్నాను. నిజానికి నేను ఈ ఇంటికి కోడలుగా వచ్చేదాన్ని కాదు. కానీ ఈమెను చూశాక నేను ఈ ఇంట్లో గృహప్రవేశం చేయటమే కరెక్ట్ అనిపిస్తుంది. నా సొంత వాళ్ళని చంపిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకొని ఆ బ్రహ్మరాక్షసుడిని నాశనం చేసే వరకు నేను ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళను. ఒక్కటి మాత్రం మంచిదైంది. సురేష్ గారు తనూజకు ఇప్పటివరకు ఏమీ చెప్పలేదు. అసలు విషయం చెప్దామనుకునే లోపే కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడేం జరుగుతుందో నాకు తెలుసు. ఏం జరుగుతుంది? మేమిక్కడ ఆ అమ్మాయికి ఏ విషయం తెలియకుండా ఉండాలని మేం ప్రయత్నం చేస్తామంతే. అపరంజిత, తనకీ తెలుసు. ఏం తెలుసు? అదేంటో తెలీదు, కానీ తనకేదో తెలుసు. ఆ అమ్మాయి నన్ను చూస్తున్న చూపు నాకు చాలా విచిత్రంగా అనిపించింది. తనకి డెఫినెట్గా ఏదో తెలుసు. ఆ అమ్మాయికి చాలా విషయాలు తెలుసని నా మనసు చెప్తోంది. ఈ ఇంట్లో గృహప్రవేశం చేయటానికి ఒప్పుకుంది, అది ఒక్క క్షణంలోనే. ఇంకా తన పెళ్లి పరిస్థితుల గురించి వింటే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అలాగా? చెప్పాలంటే ఇలాంటి అమ్మాయిలు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు కేవలం మొగుడి డబ్బు కోసం, ఆస్తి కోసమే పెళ్లి చేసుకుంటారు కదా. ఇలాంటి మాటలు మాట్లాడుకోవటానికి టైం కాదు. నేను చూసింది చెప్పానంతే. అదంతా నీ భ్రమ. అలాంటిదేమీ లేదు. ఒక సాధారణమైన మేనేజర్ కూతురు ఏం చేయగలదు చెప్పు? రాఖీ చావుని అవకాశంగా తీసుకుని ఇంటికి కోడలైందా, అంతకంటే ఇంకేమీ లేదు. వీళ్ళు ఈ కాలపు పిల్లలు. ఈ జనరేషన్లో వాళ్ళందరూ ఇలాగే ఆలోచిస్తారు, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అది ఒక క్షణంలోపే. అలాగే వాటిని నిలబెట్టుకుంటారు, సక్సెస్ఫుల్ కూడా అవుతారు. ఎనీవే, నువ్వు ఈ విషయాలు పట్టించుకోకు. ఇంట్లో అందరూ అలసిపోయారు.
నువ్వు కూడా వెళ్ళి విశ్రాంతి తీసుకో. అప్పు, గుడ్ నైట్. బావగారు, ఉమ్, అపరంజిత అంత నమ్మకంగా చెప్పినప్పుడు మనం ఆ అమ్మాయి మీద ఒక కన్నేసి ఉంచాలి. ఒకవేళ నిజంగానే ఆ అమ్మాయికి ఏమైనా తెలిసేమో. బావగారు, ఇప్పుడు అన్నింటికంటే మన ముందున్న పెద్ద ప్రాబ్లం ఈ అప్పు. ఫస్ట్ అప్పు చాప్టర్ క్లోజ్ చేద్దాం, తరువాత ఆ అమ్మాయి సంగతి చూద్దాం. ఏం ఆలోచించారు మీరు? ఆలోచించిన దాన్ని కార్యాచరణలో పెట్టాలి. జాగ్రత్తగా వినండి. చూడు రిషి, నేను నీతో ఒక విషయం చెప్పాలి. నేను ఈరోజు చేసిన దానికి వెనక ఒక కారణం ఉంది. ఏంటా కారణం? రిషి, ఆ విషయం మాత్రం నీకు ఇప్పుడే చెప్పలేను, కానీ నా మీద నమ్మకం ఉంచు. నేను చేస్తున్నవన్నీ బాగా ఆలోచించే చేస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? కిందేం చేసావు నువ్వు? అసలు నీ ఉద్దేశం ఏంటి? ఏం చేశాను నేను? ఏమన్నావు నువ్వు? పెళ్లి చేసుకున్నాం, బంధం నిలబెట్టుకోవాలి అన్నావు. దాని అర్థం ఏంటి? అసలు ఏంటి? నాకు బాగా డబ్బున్న అబ్బాయి దొరికాడు, వాడిని వల్ల వేసుకుని పెళ్లి చేసుకున్నాననేగా నీ ఉద్దేశం? ఏంటి ఏమన్నావు నువ్వు? నేను నిన్ను వలలో వేసుకున్నానా? నా గురించి నువ్వు ఇంత అసహ్యంగా ఆలోచిస్తున్నావా రిషబ్? ఓకే, నా ఉద్దేశం అది కాదు. జేషాడా, కాస్త మర్యాదగా మాట్లాడు. ఓకే, నేను మాట్లాడలేను. మర్యాద లేని వాళ్లతో నేను మర్యాదగా మాట్లాడలేను. అసలు ఏమంటున్నావు నువ్వు? డబ్బు నా అబ్బాయిని చూసి అంటే నిన్ను వలలో వేసుకొని పెళ్లి చేసుకున్నాను కదా? అవును, అదే నిజం. అవును, నేను ఈ ఇంట్లో గృహప్రవేశం చేశాను ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న డబ్బంతా కాజేసేద్దామని అనుకుంటున్నాను. డబ్బంతా కాజేసిన తర్వాత ఇక్కడ నుంచి సంతోషంగా వెళ్ళిపోతాను, సరేనా? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నువ్వు ఇంట్లో ఉండాలనుకున్నావు, ఈ ఇంట్లో చచ్చిపోతావు. అయితే మంచిదే కదా, అప్పుడు మీ డబ్బు నేను తీసుకుపోలేను కదా, నీకు సంతోషంగా ఉంటుంది. నువ్వు ఇంట్లో ఉండలేవు, అర్థమైందా? నోరు మూసుకుని వెంటనే మీ డాడీని తీసుకుని సిటీకి వెళ్ళు. అక్కడ మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకో, వెళ్ళు. ఓ ప్లీజ్, మా నాన్న ఆరోగ్యం గురించి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అలాగే చూడు, ఇంకో విషయం, నిన్ను వలలో వేసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని నీ బాధ కదా, సో ఆ బాధ కొన్ని రోజుల నుంచి. ఒక్క నిమిషం తను, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు నీకు అర్థమవుతుందా? నేను రోజుకు ఒక అమ్మాయితో తిరుగుతూ ఉంటాను, ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తాను, బాగా డ్రింక్ చేస్తాను. పెళ్ళి అయిపోయిన తర్వాత మారిపోతాడు, నీ కొంగు పట్టుకుని తిరుగుతాడని మాత్రం అనుకోకు. అలా ఎప్పటికీ జరగదు. నేను ఎవ్రీడే ఒక అమ్మాయితో ఫస్ట్ నైట్ చేసుకుంటాను, అయినా నువ్వేమీ చేయలేవు. అర్థమైందా? నీ వల్ల ఏమీ కాదు. ఏయ్, తనకెందుకు అర్థం కావడం లేదు? ఏమైంది తనకి? నేనేం చేయాలి ఇప్పుడు? ఈ నగలన్నిటినీ నేను రాఖీ పెళ్లి కోసమని చేయించాను. బాగా ఘనంగా వైభవంగా తన పెళ్లి చేయాలనుకున్నాను. కానీ చూసావా, తన జీవితం అక్కడితోనే ఆగిపోయింది. నా కూతురి లోకం నుండి వెళ్ళిపోయింది. మోహిని, ఒక్క విషయం ఆలోచించు. మరొక అమ్మాయి తన ఇంటిని విడిచిపెట్టి నీ ఇంట్లో అడుగుపెట్టింది. తను నీ కోడలు. నువ్వు చెప్పింది నిజమే. ఈ నగలన్నీ నేను తనూకిచ్చేస్తాను. ఇప్పుడు నా దృష్టిలో ఇప్పుడు తనే నా కూతురు. మీరు ఇక్కడేం చేస్తున్నారు మోహిని? నగలు చూసుకోవటానికి ఇదేనా సమయం? ఎందుకు, ఏమైంది? ఫైనల్లీ ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఇంత బాధలో కూడా అందరం సంతోషంగా ఉన్నాం. కానీ ఈ విషయంలో రిషి సంతోషంగా లేడు. మీరు కూడా ఏంటండి? మన రిషబ్ ఇంకా చిన్నవాడు, కొన్ని విషయాలు అర్థం చేసుకోలేడు. కానీ మీరు అర్థం చేసుకోవాలి కదా. ఇందులో ఆలోచించాల్సిన అవసరం ఏముంది? అసలు ఆలోచించడానికి టైం ఎక్కడుంది? బాగా అలసిపోయాను, నేను నిద్రపోవాలి. మోహిని, నువ్వు కూడా అలసిపోయావు కదా, తొందరగా పడుకో. చూడప్పు, అసలే నీ మీద రాక్షసుడు అటాక్ చేశాడు. బాగా అలసిపోయి ఉంటావు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో. అవునప్పు, చాలా దూర ప్రయాణం చేసి వచ్చావు. వచ్చిన వెంటనే ఈ విధంగా జరిగింది. వెళ్ళి విశ్రాంతి తీసుకో. గుడ్ నైట్. గుడ్ నైట్.
మల్హోత్రా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? అసలు ఏం జరుగుతోంది? ఈ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను కోడలుగా అంగీకరించినా నేను మాత్రం నిన్ను ఇంటి కోడలుగా అంగీకరించను. అర్థమైందా నీకు? చాలా విషయాలు జరిగాయి. అయినా ఇవన్నీ జరగాల్సినవే కదా. ప్రస్తుతం జరిగేవి అసాధారణ విషయాలు కావు, కానీ జరగబోయే అపాయకర విషయాలు. వాటిని ఆపాలి. అపరంజిత ఏమీ తెలియనట్టు నటిస్తుంది. ఆవిడ సంజయ్ గారిని పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్ళయ్యాక ఆయన్ని చంపి బ్రహ్మ రాక్షసుడిగా మార్చారు. ఆ రాక్షసుడిని నాశనం చేసే దారి నాకు ఆవిడ చూపగలుగుతుంది. మా అమ్మ నన్నల ఆత్మలకు శాంతి కలిగించే మార్గాన్ని ఈవిడే చూపగలుగుతుంది. నేను లోపలికి రావచ్చా? బావగారు, బావగారు, లేవండి. అందరూ నిద్రపోయారు. మనం బయలుదేరటానికి ఇదే మంచి సమయం. రండి, తొందరగా వెళ్దాం. పదండి. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళాలి. అవును, రాక్షస భవనం. ఆ, పదండి. బావగారు, దీని ఎదురుగానే రాక్షస స్థలం ఉంది. ఇప్పుడు మనం ఈ కథకు చివరగా ముగింపు పలకబోతున్నాం. ఉమ్, మన దగ్గర వేరే దారి కూడా ఏదీ లేదు. మనం ఎవ్వరూ చావలేం. ఇప్పటికే మనం రాకిని పోగొట్టుకున్నాం. కానీ ఇక ఇదే చివరి మరణం అవ్వాలి. నిజంగా. పదండి. పదండి. పదండి, ముందుకు మనం పదండి. ఇటువైపు వెళ్ళాలి. ముందుకు పదండి. జాగ్రత్తగా పట్టుకోండి బావగారు.